మా స్వామి మాకు దాహం తీర్చడానికి అంత దూరం నుండి వచ్చారు తెలుసా. మీరు కూడా వచ్చి దాహం తీర్చుకోండి. మీకు కాదు మా పచ్చి కూడా దాహం తీర్చడానికి వచ్చాను. మహోన్నతమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున పీఠాధిపతి డాక్టర్ ఉండాలిషా స్వామివారి యొక్క అమృత హస్తాల మీదుగా, అతిథుల యొక్క అమృత హస్తాల మీదుగా మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం, పశువుల చలివేంద్రం ఆవిష్కరణ జరిగింది. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. గౌరవనీయులు ఉమరాలిషా గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా నా నమస్కారాలు. మతం కంటే మానవత్వం గొప్పదని, ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్నని, సర్వమానవ సభ్రాతృత్వం అంటే పలాని హిందూయిజం అని ముస్లిం అని అట్లా ఉండదు. మానవుడికి సేవ చేయాలి, అదే వారి మతం. నా మతం కూడా అదే. అంచేత వారి మతం అన్నీ కూడా నా మనసుకు చాలా దగ్గరైనవి. నాకు చాలా మీ అందరి మధ్యన వారి ప్రక్కన కూర్చుని ఇట్లా మాట్లాడే అదృష్టం కలుగుతాం నా అదృష్టం. అంచేత అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. శ్రీ ప్రొఫెసర్ మురళీకృష్ణ గారు మాట్లాడతారు. ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే అదృష్టం ఉంటే సరిపోదు, పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఇంతకు ముందు జన్మలో కూడా ఇలాంటి మంచి పనులు ఏవో చేసి ఉంటాం మనందరం, అందుకని ఇలా కలిసాం. రెండు విషయాలు చెప్తా. మనందరిది ఒకటే కులం, మానవ కులం అని మనం అంటూ ఉంటాం. కానీ అన్నమాచార్య ఏమన్నాడంటే అది కూడా తక్కువే. మన అందరిది ఒకటే కులం, మానవ కులం కాదు, మన అందరిది ఒకటే కులం, జంతు కులం అన్నాడు ఆయన. కందువకు హీనాధికములు ఇందు లేవు, ఇందులో జంతు కులము అంతా ఒకటే, అందరిలో శ్రీహరి అంతరాత్మ అని అన్నమాచార్య కీర్తన. సో మనందరిది ఆ కోవకి చెందిందే. భగవద్గీతలో కూడా ఆయన ఏం చెప్పాడంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. అంటే ఎవరైతే తనను అన్ని జీవరాశుల యొక్క ఆత్మగాను భావిస్తాడో, అన్ని జీవరాశుల్లో తనను చూసుకుని ఏ జీవరాశికి ఏ నష్టం జరిగినా తనకి జరిగినట్టుగా భావిస్తూ ఉంటాడో వాడే పండితుడు అని భగవద్గీత చెప్పడం జరిగింది. అదేదో డిగ్రీలు బట్టి ఇంకోటి బట్టి రాదు. ఇవాళ ఉమరాలిషా గారు వారి భక్తులు చేస్తున్న ఈ కార్యక్రమం ఇదే. మనతో పాటుగా జంతువుల్ని వీటన్నిటికీ కూడా సమభావంతో తన యందున్ అఖిల భూతముల యందున్ సమహితత్వంబున చెరగువాడు వాడుట పండితుడు. ఎవరైతే తన పట్ల మిగిలిన జీవరాశుల పట్ల కూడా ఆ సమభావం ఒకటే మనందరం అనే భావంతో ఉంటాడో వాడే మహాపండితుడని మనందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకుని సార్ చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యం గారు ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండడం మన అందరిది అదృష్టం. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. మానవ సేవయే మాధవ సేవ, అదే ఈశ్వర సేవ. ఎప్పుడైతే నువ్వు ఈ ఆధ్యాత్మికత్వం అలవర్చుకుంటే అన్నిటికీ అదే మూలం. ఒక ఆధ్యాత్మిక అలవర్చుకుంటే కోపతాపాలు పోతాయి, మనిషికి ఏకాగ్రత వస్తుంది, ప్రజా జీవనం కూడా ధర్మబద్ధంగా నివసిస్తారు. అంతా ఎక్కడ కూడా ఏ సంఘర్షణలు ఉండవు. మానవత్వము మానవ సేవయే మాధవ సేవ. అందుకనే ఉమ్మడి ఆలిసా
అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, దాని ద్వారా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారిలో దైవత్వం అన్నది వారు మనుషుల్లో దైవత్వం చూస్తారు, మనం వారిలో దైవత్వం చూస్తాం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మధుసూదన్ రావు గారికి, సుబ్రహ్మణ్యం గారికి, మురళి గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ రోజున బోట్ క్లబ్లో మా ముత్తాత గారైన ఉమర్ అలీ షా గారి విగ్రహం దగ్గర పక్షులకు చలివేంద్రం, మనుషులకు చలివేంద్రం, పశువులకు చలివేంద్రం, 3 చలివేంద్రాలని ఈ రోజున మనం ప్రారంభించుకున్నాం. మనుషుల దాహార్తిని తీర్చడానికి అనేక చోట్ల అనేక చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రత్యేకించి ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పక్షుల కొరకై, పశువుల కొరకై ప్రత్యేక చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ప్రత్యేకత. మూగజీవులైనటువంటి పశు పక్షాదులు వాటి దాహార్తిని పూర్తి చేసుకోవడానికి అవి భగవంతుని అర్థిస్తాయి. కొద్దిపాటి నీళ్లను, కొద్దిపాటి ఆహారాన్ని అందజేయి స్వామి అని ఆ భగవంతుడిని అర్థిస్తాయి. మనం వారి అర్థించేటువంటి ఆ సేవను మనం మనుషులుగా మనం చేయగలిగినట్లయితే అది భగవంతుడికి అర్పించుకున్నటువంటి ఒక గొప్ప సేవగా తెలియబడుతుంది. మనుషుల కొరకు దాహార్తి వచ్చినప్పుడు, దాహం వేసినప్పుడు మనం ఎక్కడో అక్కడ మంచినీళ్ళు దొరుకుతాయి, లేదా ఏదో విధంగా మనం దాహాన్ని తీర్చుకుంటాం. కానీ మూగజీవులైనటువంటి పశు పక్షాదులకి ఈనాటి పట్టణాల్లో ఎక్కడా కూడా నీళ్లు దొరకడం కష్టంగా ఉంది. అందులో భాగంగా ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఆ జీవరాశులను కూడా ఒక భగవత్ సేవ కింద వాటికి దాహార్తిని తీర్చడానికి ఈ రోజున ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా వాటికి ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పశు పక్షాదులతో పాటు మనుషులకు కూడా ప్రత్యేక చలివేంద్రాలను ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆశ్రమాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భూతాపం ఎక్కువ ఉండి నీటి కొరత ఏర్పడినటువంటి ఈనాటి పరిస్థితుల్లో పశు పక్షాదులకు కూడా మనం దాహార్తిని తీర్చగలిగినట్లయితే అదే నిజమైనటువంటి భగవత్ సేవ. కాబట్టి మనందరం కూడా మన ఇళ్ల ముందు ప్రతి ఒక్కరం కూడా కొన్ని ఆహార పదార్థాలతో పాటు కొంత నీటిని ఒక పాత్రలో వేసి ఉంచినట్లయితే పశువులు, పక్షులు అవి దాహార్తిని తీర్చుకుంటాయి. మానవులుగా మనం బాటసార్లకు దాహార్తిని తీర్చడానికి మన గ్రామ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అది గొప్ప సేవ కింద పరిగణింపబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క వేసవి కాలంలో భూతాపంగా ఉండేటువంటి నాటి పరిస్థితుల్లో మనం పశువులకు, పక్షులకు, మనుషులకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుని భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.